మావోయిస్టుల ఓటమి రాజకీయ విశ్లేషణ అంటూ చూస్తున్నాం. భారతదేశంలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్నటువంటి మావోయిస్టు ఉద్యమం ఆపరేషన్ గగారు వంటి రాజ్య నిర్బంధం వల్ల మాత్రమే కాకుండా మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అధ్యయనం చేయడంలో విఫలం చెందడం వల్లనే ఓటమిని చవిచూసింది. 1990లో ప్రారంభమైనటువంటి ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాలు భారతదేశ సమాజ పునాదులను ఉపరితలాన్ని పూర్తిగా మార్చివేసిన మావోయిస్టు పార్టీ నాయకత్వం పాత సిద్ధాంత చట్రంలోనే ఉండిపోయింది. సో నగరాల నుంచి హైదరాబాద్ మైదానాలకు, అక్కడి నుంచి అడవులకు కేడర్ తరలించడం ద్వారా తాత్కాలికంగా శత్రు దాడుల నుంచి తప్పించుకున్న మార్కెట్ సంస్కృతి ఆదివాసీ గూడాలకు కూడా విస్తరించిందన్న సత్యాన్ని సకాలంలో పార్టీ గుర్తించలేకపోయింది. కలర్ టీవీ, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా తదితర రూపాల్లో ప్రతి ఇంటికి మనిషి జేబుకు చేరిన వినిమయ సంస్కృతి మూలంగా ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులను సకాలంలో విశ్లేషించలేకపోయింది. సైనిక ప్రతిఘటన ద్వారానే ఉద్యమాన్ని కాపాడుకోగలని భావించడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది. సో 100% 1990 తర్వాత వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ప్రైవేటైజేషన్ లాంటి, గ్లోబలైజేషన్ లాంటి మార్పులను మావోయిస్టు పార్టీ అధ్యయనం చేయడంలో విఫలమై మార్పు చెందకపోవడంతో ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అనేది చాలా స్పష్టంగా నిపుణులు చెప్తున్నటువంటి విషయం. 100% ఇదే నిజం. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ మీడియా ఇంత పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఇంకా కూడా అడవులలో తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తాం, సమాజాన్ని కాపాడుతాం అనుకో పొరపాటే, మూర్ఖత్వమే. సో అంత కొంత ఇప్పుడు ఆపరేషన్ గగారు వల్ల ప్రజాక్షేత్రంలోకి వచ్చారు కదా, మీరు పార్లమెంటేతర పాలిటిక్స్ చేస్తామంటారు. పార్లమెంటేతర పాలిటిక్స్ కాదు, పార్లమెంటరీ పాలిటిక్స్ చేయమని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. దేవ్జీ లాంటి వాళ్ళకు కానీ, రాజిరెడ్డి లాంటి వాళ్ళకు కానీ, మల్లోజ్ లాంటి వాళ్ళు కానీ, ఆషన్ లాంటి వాళ్ళు కానీ, మీరు సరే మావోయిస్టు పార్టీలో రకరకాల ఆధిపత్యాలు జరిగినాయి, రకరకాల కోణాలు జరిగినాయి, కానీ ప్రజల కోసం మీరు ఒక పార్లమెంటరీ రాజకీయాలు చేయమని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఆ దిశగా మీ అడుగులు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. సో ఆ ప్రత్యామ్నాయం కోరుకున్న ప్రజలు ఇక్కడ. సో ఆ ప్రత్యామ్నాయం మీరు ఫిల్ చేయండి. సో పార్టీ నిర్మాణంలో మేధోమదనం కంటే ఆచరణకే ప్రాధాన్యం ఇవ్వడం, సిద్ధాంత అధ్యయనంపై కేంద్రీకరించడం పోవడం వల్ల దేశ కాల పరిస్థితులకు తగిన కొత్త ఆలోచన విధానం ఇక్కడ రూపొందలేదు. లెనిన్, మావో వంటి నాయకులు సిద్ధాంతాన్ని తమ దేశ కాల పరిస్థితులతో మేళవించినట్లుగా ప్రస్తుత మావోయిస్టు కేంద్ర నాయకత్వం అటువంటి మేధోగత కర్తవ్యాన్ని నిర్వహించలేకపోయింది. అబూజ్ మడ్లు వంటి మారుమూల అడవులను తమకు రక్షణ కవచంగా భావించి బయటి ప్రపంచాన్ని విశ్లేషణాత్మక దృష్టితో చూడకపోవడం వల్ల భారత సమాజంలో వస్తున్న మార్పులను సకాలంలో పార్టీ పసిగట్టలేకపోయింది. చివరకు అపారమైనటువంటి త్యాగశీలత, అంకిత భావం ఉన్నప్పటికీ తప్పుడు వ్యూహం, ఎత్తుగడల మూలంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది అంటూ ఎవరు దిశ ఎడిటర్ మార్కండేయ రాసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దాని గురించి డీటెయిల్గా మనం చదువుదాం. చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు మార్కండేయ గారు. సో ఆపరేషన్ గగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాజకీయంగా, సైనికంగా పొందినటువంటి ఓటమి గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు, సిద్ధాంతాలు కొనసాగుతున్నాయి. ఈ దెబ్బతో భారతదేశంలో 5.5 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి మావోయిస్టు ఉద్యమాల చరిత్ర ఇక అంతమైనట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో విప్లవ ఉద్యమాన్ని ఆశించడం ఎండమావి లాంటిది అంటున్నారు. ఒకప్పుడు మనిషి జీవితం సమాజం చుట్టూతా తిరిగితే ఇప్పటి తరం తన చుట్టూ తానే అల్లుకొని బతుకుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తను బాగుంటే చాలని చుట్టుపక్కల మనుషులు ఏమైనా పర్వాలేదనే భ్రమల్లో ఉంటున్నారని వివరిస్తున్నారు. సమాజాన్నే కాదు, ఊరిని, ఇరుగు పొరుగును, చివరకు సొంత కుటుంబ సభ్యులను వదిలి నరనరాన స్వార్థంతో బతుకుతున్నారు. కష్టం లేని సుఖమయ జీవనాన్ని కోరుకుంటున్నారంటూ చూస్తా ఉన్నాం. సో మావోయిస్టు పార్టీ ఓటమికి దారితీసినటువంటి ముఖ్యమైన రాజకీయ కారణాలు చాలా స్పష్టంగా దాదాపు డీటెయిల్డ్గా 11 పాయింట్లతోటి మార్కండేయ గారు రాయడం జరిగింది. సో దాని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇక్కడ ప్రధానమైన పాయింట్, మన దేశంలో 1990లలో మొదలైన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు ఇక్కడి సమాజంలో కాలక్రమేణా కలిగిస్తున్నటువంటి పరిస్థితులను మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేయకుండా విధానాలు వ్యతిరేకించడం, చదివిన అర్థం చేసుకున్న తనదైన చట్టంలో ఉండి నిర్దిష్ట ఆచరణ రూపొందించలేదు. నగరాల్లో, పట్టణాల్లో ఈ ప్రభావం మొదట మొదలైంది. 1990లలోనే అక్కడ పార్టీ దెబ్బతిన్నది. అసలు కారణాలు గుర్తించకుండా శత్రు బలంగా ఉండడం వల్లే నష్టాలు జరిగాయని సమీక్షించి పట్టణాల కేడర్లు మైదానాలకు, అడవులకు తరలించింది. సో 100% అంటే పట్టణీకరణ, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో వాటిని అంచనా వేయలేకపోయింది.
అంచనా వేయలేక ఈరోజు మైదానాలకు అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒక విఫలం అయినటువంటి పాయింట్. ఇది 2000 తర్వాత మైదాన ప్రాంతాలకు ఈ మార్పులు విస్తరించాయి. ఇక్కడ పార్టీ దెబ్బతిన్నది. మళ్ళీ శత్రువు కేంద్రీకరణ, టెక్నికల్ స్వీయాత్మక తప్పుల కారణాలుగా సమీక్షించింది. చనిపోగా మిగిలిన దళాలను ఆదివాసీ ప్రాంతాలకు, టెరైన్ అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు తరలించింది. 2015 నుంచి ఆదివాసీ ప్రాంతాలను ఈ మార్పులు రావడం ఇక్కడ కూడా నష్టాలు మొదలయ్యాయి. అయినా భారత సమాజంలో వచ్చిన మార్పులు గుర్తించకుండా, లోతైన అధ్యయనం చేయకుండా, స్వీయాత్మకతో పై సమీక్షలతో, నిర్ణయాలతో సరిపెట్టుకుంది. సో అర్థమైంది కదా. 2000 తర్వాతనేమో 1990s తర్వాత ప్రపంచీకరణ జరిగింది. 2000 తర్వాతనేమో పట్టణీకరణ జరిగింది. 2010 తర్వాతనేమో మైదానాలకు సంబంధించినటువంటి జరిగినాయి. 2015 తర్వాత ఆదివాసీ అంటే ఎక్కడ మావోయిస్ట్ ప్రాంతాలు బలపడుతున్నాయో అక్కడ ఆ ప్రాంతాలు డెవలప్ చేసుకుంటూ ప్రపంచీకరణ చేస్తూ పోతూ ఉంటే ఇక మావోయిస్ట్ పార్టీ కనుమరుగుతూ వస్తూ ఉన్నది. సో ఇవన్నిటి పసిగట్టలేక పోయింది అనేది ప్రధానమైనటువంటి పాయింట్ ఇక్కడ. 2010లో దండకార్యంలో నెల రోజుల పాటు పర్యటించినటువంటి ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్, ఆ తర్వాత దంతెవాడ ఎస్పీ రాహుల్ సింగ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆ ఎస్పీ స్పష్టంగా ఒక విషయం చెప్పారు. బస్తర్లో వేళ్లునుకున్నటువంటి ఈ విప్లవ ఉద్యమాన్ని ఎన్ని లక్షల బలగాలు తెచ్చినా నిర్మించడం సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రతి ఆదివాసీ గుడిసెలో కలర్ టీవీ వస్తుందో అప్పుడు నక్సలిజం దానంతటదే మాయమవుతుంది. ఈ విషయాన్ని ఆమె అప్పుడే రాసింది. సో 2000లోనే అంటే 25 సంవత్సరాల క్రితమే రాసినట్టుగా కనబడుతూ ఉంది. మార్క్సిస్ట్ ఫిలాసఫీలో పునాది ఉపరితలం అనే ప్రస్తావన ఉంటుంది. ఒక సమాజంలోని ఆర్థిక వ్యవస్థకు అక్కడి ప్రజల సంస్కృతి, రాజకీయాల, సంప్రదాయాలకు మధ్య విడుదలైన సంబంధం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మారితేనే ఉపరితలం మారుతుందని, అయితే కొన్నిసార్లు ఉపరితలం కూడా పునాది మార్పుకు కారణమవుతుందని చెబుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచీకరణ అనే ప్రక్రియ భారత సమాజంలో పునాది ఎంత మార్చిందో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ ఉపరితలం ఎంతగా ప్రభావితమైందో మావోయిస్ట్ పార్టీ సహా కమ్యూనిస్ట్ పార్టీ సరిగ్గా గుర్తించడం లేదు. సో ఇదంతా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అన్ని 11 పాయింట్లతోటి రాయడం జరిగింది. 1995లో COC కొత్తగా LGS, CGS సెంట్రల్ గెరిల్లా స్క్వాడ్, స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ తెచ్చిన 2000 తర్వాత PLG ఏర్పడి లోకల్గా LOOS లోకల్ ఆర్గనైజ్ స్క్వాడ్లు ఏర్పడినా ఇదే గందరగోళంగా కొనసాగింది. సో పార్టీలో నిర్మాణం, మిలిటరీ కర్తవ్య విషయంలో గందరగోళం మొదటి నుంచి ఉన్నది. 1980లో 1+2 సిస్టమ్ నుంచే ఇది ప్రారంభమైంది. ఇప్పటి ఒక సర్కిల్లో CO పార్టీ నిర్మాణం అయితే 2 దళ సభ్యులు మిలిటరీ నిర్మాణం అని రాశారు. ఇదంతా గందరగోళంగా ఉంది. అంటే నిర్మాణము ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా రాసుకొచ్చారు. సో ఈ విధంగా మావోయిస్ట్ పార్టీ పతనానికి, ఓటమికి ప్రధానమైనటువంటి 11 కారణాలు ఎవరు మన మార్కండే గారు చాలా స్పష్టంగా విపులీకరించడం జరిగింది.